నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు, విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్రురాలు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఈడ్పుగంటి పద్మచారాణి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్రపరమైన ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్స్ 7702444003, 7702244005. అలాగే కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం పద్మచారాణి గారు, గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం అండి. మీతో మాట్లాడిన చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. అలాగే మరి ఈ రోజు పుట్టిన వారి లక్షణాలు, బలాలు, బలహీనతలతో పాటు ఏ ఏ రంగాల్లో రాణిస్తారో తెలియజేస్తారా? తప్పనిసరిగా. సాధారణంగా వీళ్ళ పుట్టిన వాళ్ళ ప్రధానమైన లక్షణం ఏంటంటే ఏ విషయంలోనైనా నాయకత్వ లక్షణాలనే వీళ్ళలో చాలా అధికంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ చాలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత వీళ్ళకి అభిమానం అనేది చాలా అధికంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. చాలా అభిమానవంతులుగాను ఇష్టపడిన విషయాన్ని చెప్పడంలో కొంత ఇబ్బంది అనేది తప్ప మిగిలిన విషయాలు తీసుకున్నట్లయితే బలాల విషయంలో చాలా ఖచ్చితంగా పనిచేయడము, చక్కటి నిర్ణయాలు తీసుకోవడము, ఇవన్నీ కూడా వీళ్ళల్లో ప్లస్ పాయింట్స్గా చెప్పొచ్చు. అలాగే వీళ్ళ యొక్క మైనస్ పాయింట్స్ విషయంలో తీసుకున్నప్పుడు అంటే బలహీనతగా తీసుకున్నప్పుడు ఆ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో కొంత వెనక ముందు అవ్వడము, తర్వాత ఎంత అభిమానం ఉన్నా లోపల దాచుకోవడము, తర్వాత చాలా రకాలైన స్పందనలు ఉన్నా భావుకత ఉన్నా కూడా దాన్ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేసే విషయంలో ఇదిగా ఉండడం అనేది వీళ్ళ యొక్క బలహీనతగా చెప్పొచ్చు. అయితే వీళ్ళకి చాలా బాగా రాణించే రంగాలు ఏంటంటే సినీ ఫీల్డ్ ఒకటి చాలా బాగుంటుంది, అలాగే టీవీ, సినీ మీడియా ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇవే కాకుండా కవులుగా, గాయకులుగా ఇవన్నీ కూడా బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. ఏ పని మొదలుపెట్టినా కూడా దాన్ని పూర్తి చేసేదాకా నిద్రపోని తత్వం అనేది వీళ్ళల్లో చాలా ప్లస్ పాయింట్గా మనం చెప్పవచ్చు. ఓకే, మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం, గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో హలో నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. హలో చెప్పండి, మీ పేరు? నాగప్ప మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపురం డిస్ట్రిక్ట్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/2/1985. సమయం చెప్పండి. రాత్రి 8 గంటలు, బుధవారం మేడం. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? అనంతపురం డిస్ట్రిక్ట్, చౌలూరు గ్రామం, హిందూపూర్ మండల్. ఓకే, మీ ఇయర్ చెప్పండి, పుట్టిన సంవత్సరం మరొకసారి చెప్పండి. 13/2/1985. 85 అండి? ఓకే, సమస్య చెప్పండి. ఏం లేదా మేడం, జీవితాల్లో కొంచెం ఒడిదుడుకు నడుస్తుంది, ఎలా అది అనువర్తిగా నడుచుకోవాలి అనేది. ఓకే, ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? అనురాధ నక్షత్రం. ఏం చేస్తుంటారు మీరు? మేము డిగ్రీ అయింది మేడం, ప్రస్తుతానికి జాబ్ ట్రై చేస్తున్నాము. ఓకే, పద్మచారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. అంటే వీళ్ళ యొక్క ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు లైఫ్ గురించి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనం ఇందులో తీసుకోవచ్చు. యాక్చువల్గా మీకు నడుస్తున్న సమయాన్ని పరిగణలోకి తీసుకున్నా కూడా శని యొక్క బలం అనేది ఈ జాతక రీత్యా ప్రస్తుత పరిస్థితిలో కొంత తక్కువగా ఉండడం బట్టి నిర్ణయాలు తీసుకున్నా కూడా వాటిని ఆచరించడంలో కానీ ఏదో రకమైన విఘ్నాలు కానీ ఆటంకాలు కానీ ఏర్పడడం అనేది చక్కటి నిర్ణయాత్మకమైన మనస్తత్వం ఉంటుంది, కానీ దాంట్లో ఏదో రకమైన అవరోధాలు అనేవి ఎదురవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి మీరు ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి సంబంధించి మీరు ప్రధానంగా చేయవలసింది ఏంటంటే మీరు ఉండే ఇంటికి ఏదైనా దక్షిణ పరంగా కానీ లేకపోతే ఏమైనా వాయువ్య పరంగా కానీ ఇబ్బందులు ఉన్నాయన్నది కూడా మీరు గమనించుకోండి. రెండోది, ఏ విషయమైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు మాట్లాడేటప్పుడు కూడా అవతల వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవడంలో కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు మీరు ఎదుర్కొనే అవకాశం కూడా కనబడుతుంది. కనుక ఏదైనా మీకు అంటే మీ జాతక ప్రకారం తీసుకొని మీకు చక్కటి నాయకత్వ లక్షణాలు ఉంటాయి, అందరినీ కూడా ఇది చేయగలిగిన తత్వం మీకున్నా కూడా మీ కింద ఫాలోవర్స్ ఉండే వాళ్ళకి కొన్ని సందర్భాల్లో మీ మాటను వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. చాలా కైండ్ హార్ట్ కూడా మీకు ఉంటుంది. కనుక నిర్ణయాలు అమలుపరచడానికి కూడా మీ యొక్క మనస్తత్వాన్ని సక్రమంగా యూటిలైజ్ చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. కానీ ప్రస్తుతం శని యొక్క బలం తక్కువగా ఉండడం ఒకటి, గురుబలం అయితే బాగుంది, కానీ తప్పనిసరిగా మీకు రేపు మే దాటిన దగ్గర నుంచి అన్ని విధాలుగా ఫేవరబుల్గా ఉంటుంది. దక్షిణంలో ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేది, దాంతోపాటుగా కుమారస్వామికి పూజ చేయడం అనేది చేస్తే చాలా చక్కగా ఉంటుంది. ఇది కాకుండా దీంతో పాటుగా బియ్యం ఒకటి దానం చేయడం కూడా కావాలి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18వ తారీఖు 8వ నెల 88వ సంవత్సరం. సమయం చెప్పండి. 7 గంటల 3 నిమిషాలు, పాలకొల్లు. 7 గంటల 3 అంటే ఉదయమా రాత్రా అండి? ఉదయం మేడం. ఓకే, సమస్య చెప్పండి. సమస్య వివాహం దోషాలు ఏమైనా ఉన్నాయా? వివాహం ఎప్పుడు అవుతుంది?
ఓకే, వివాహం గురించి. ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? తెలియదండి. నక్షత్రం తెలీదా అండి? ఓకే, వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. పద్మచారాణి గారు వివరాలు తెలియజేస్తారు, వినండి. ఇప్పుడు వివాహపరమైన దోషాల విషయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే లగ్నానికి సప్తమానికి సంబంధించి రాహుకేతువుల యొక్క ప్రభావం ఉన్నప్పుడు కూడా రాహుకేతు దోషంగా ఒకటి మనం పరిగణిస్తాము. ఇక రెండోది ఏంటంటే నడుస్తున్న దాంట్లో ఏలినాటి శని ప్రభావం కూడా ఉండడం వల్ల ఇది 2009 నుంచి దాదాపు 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. గోచార రీత్యా ప్రస్తుతం గురుబలాన్ని తీసుకున్నా కూడా అది కూడా సోగా ఉండడం. వీటి వల్ల మీరు చేయవలసింది ఏంటంటే ప్రత్యేకంగా ప్రస్తుతం నడుస్తున్న ప్రధానమైన దశ తీసుకుంటే గురు మహాదశలో శని యొక్క అంతర్దశ నడుస్తుంది కనుక దీనికి శని అనేది ప్రస్తుతం ఈ జాతక రీత్యా తప్పనిసరిగా వీళ్ళకి చక్కగా వివాహానికి అనుకూలమైన అంతర్దశగానే చెప్పాలి. గురుడు యోగకారకుడుగానే చెప్పాలి. కాబట్టి ఈ జాతకానికి తప్పనిసరిగా ఫేవరబుల్గా ఉన్నప్పటికీ కూడా మీరు పాటించవలసిన చిన్న చిన్న పరిహారాల్లో ఒకటి శని దోషానికి ఒకటి, గురు దోషానికి ఒకటి, రాహుకేతులకు సంబంధించి ఒకటి, మీరు ఏదన్నా గ్రహానికి సంబంధించిన జపాలు చేసినా చాలా బాగుంటుంది. అలాగే దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు పఠించిన మంగళవారం అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఏదైనా అవకాశం ఉన్నట్లయితే మినుములు దానం చేయడం అని ఒకటి, ఉలవలు దానం చేయడం ఒకటి కూడా చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. ముందు ఈ కార్యక్రమాలు చేస్తూ చేతికి ఏదన్నా వేరే స్టోన్స్ అంటే నవరత్నాలు కానీ లేకపోతే పగడం కానీ ఏదైనా ఉంటే అవంత ఫేవరబుల్గా ఉండవు కనుక అవకాశం ఉన్నట్లయితే పుష్యరాగం పెట్టించండి. అన్ని రకాలుగా కూడా ఫేవరబుల్గా ఉంటుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడితే బాగుంటుంది. మీ పేరు? అనంతండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1988 ఓకే, జూన్ 19. ఓకే, సమయం చెప్పండి. ఉదయం పుట్టానండి. తెలియదండి. సమయం తెలీదా అండి? టైం తెలియదండి. టైం తెలీదు అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలా సుమారుగా తెలుసా? ఉదయం అండి. ఉదయం అనుకుంటున్నారు. ఏ ఊర్లో పుట్టారు? ఉదయం 7:30 నుంచి 8:30 లోపు అండి. ఉదయం 8:30 నుండి 7:30 నుంచి 8:30 లోపు. ఓకే, 7:30 నుండి 8:30 లోపు. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? తుని. ఓకే, సమస్య చెప్పండి. మ్యారేజ్ గురించి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందండి? ఓకే, వివాహం గురించి, విద్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? నేనండి కరకాట చూసుకుంటానండి. ఓకే అండి, పద్మచారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. అంటే వివాహానికి సంబంధించిన అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం నడుస్తున్న సమయం కూడా మీకు శుక్రమహాదశ నడుస్తుందండి. శుక్రుడు ఈ జాతకానికి యోగం ఇవ్వడానికంటే ముందు కొన్ని రకాలైన ఇబ్బందులు క్రియేట్ చేసి తర్వాత ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత దీంతో ఏంటంటే మీకు అర్ధాష్టమ శని అనేది ఒకటి నడవడం కూడా జరుగుతుంది. దీని ప్రభావం రీత్యా రాగల 2 ఏళ్ల పాటు అంటే 2014 దాకా వచ్చిన సమయము కొంత అంటే తెలియని ఆటంకాలు ఏర్పడము, దానివల్ల కొంత ఇబ్బందికరంగా ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలా చక్కగా ఉంటుంది. అవకాశం ఉన్నట్లయితే చేతికి పగడము, పుష్యరాగం కలిపి ధరించడం అనేది అంటే కుడి చేతి చూపు వేలికి ఒకటి, కుడి చేతి ఉంగరం వేలికేమో పగడం ధరించినా కూడా చాలా చక్కగా ఉంటుంది. దీంతో పాటుగా క్రమం తప్పకుండా శుక్రవారం దేవాలయ సందర్శన చేయడము, ఇంట్లో ఏమన్నా ఆగ్నేయ దోషం కానీ లేకపోతే ఏమన్నా ఉత్తరం దోషం కానీ అంటే ఆగ్నేయం ఎంట్రన్స్ కానీ ఉత్తరం ఎంట్రన్స్ ఉన్నా కూడా అవి మీకు అంత ఫేవరబుల్గా ఉండవు కనుక ఆ విషయాన్ని ఒకటి మీరు గమనించుకోవాలి. అలాగే శుక్రవారం అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, అక్కడ అవకాశం ఉన్నట్లయితే తెల్లని పూలతో అమ్మవారికి పూజ చేయించడం కానీ లేకపోతే కుంకుమ పూజ చేయించడం కానీ ఇవన్నీ చక్కటి పరిహారాలుగా చెప్పొచ్చు. ఇవన్నీ చేసుకున్న మీదట 2014 నుంచి టర్నింగ్ పాయింట్గా చెప్పొచ్చు అండి. ఓకే అండి, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడితే బాగుంటుంది. మీ పేరు మరొకసారి చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ బాబుది 22/8 చెప్పండి. 87 అండి. ఓకే, 22/8/1987 అండి. అవునండి. పుట్టిన సమయం చెప్పండి. 11:35 అండి. ఉదయం అండి, రాత్రా? ఉదయం అండి. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? గుంటూరు జిల్లా అండి, మాచర్ల. ఓకే, సమస్య చెప్పండి. బాబు న్యూజిలాండ్ వెళ్ళాడండి. అంతా వేరే అమ్మాయి లవ్ చేస్తున్నా అంటున్నాడు. అసలు అది ఏ తీసుకుపోతాడా, ఏ సంగతి అని. మరొకసారి స్పష్టంగా గట్టిగా పూర్తిగా సమస్య చెప్పండి. మా బాబు న్యూజిలాండ్ లో ఉన్నాడండి. వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నా అంటున్నాడండి. అది అసలు ఏమైతుందా ఏంటి అని. ఓకే ఓకే, మీ బాబు ఫారెన్ లో ఉన్నారు, అక్కడ అమ్మాయి లవ్ చేస్తున్నారు అని అంటున్నారు. పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. మీకైతే ఇష్టం లేదు. ఓకే అండి, ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? పుష్యమి నక్షత్రం అండి. ఓకే, పద్మచారాణి గారు జాతక ప్రకారం ఉన్న వివరాలు చెప్తారు, వినండి.
ఇక్కడ ఏంటంటే వివాహానికి సంబంధించిన దశ ప్రస్తుతం నడుస్తుందా లేదా అన్న ప్రధానమైనది కూడా మనం తీసుకోవాలి. రెండోది అంటే పుష్యమి నక్షత్రం అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది. దానితో పాటుగా మీ గోచార రీత్యా గురుబలం అయితే చాలా చక్కగానే ఉంది. అయినప్పటికీ తనకి వివాహానికి సంబంధించిన సమయంలో ప్రస్తుతం 2013 దాకా నడిచే సమయం అనేది కొంత అతని యొక్క సొంత నిర్ణయానికి అనుగుణంగా ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దీని రీత్యా కూడా ఎలా ఉంటుందంటే అంటే పెద్దవాళ్ళు కూడా అంగీకరించాలి కనుక ఇంకోటి మీరు ఏం చేయాలంటే ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఇద్దరి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని చూడవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దీని రీత్యా ఆ అమ్మాయి వివరాలు కూడా మీరు పంపిస్తే అంటే ఆఫ్టర్ ఒకవేళ చేసుకున్నాక ఎలా ఉంటుందన్న దాని వివరాలు కూడా మనం చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతం తన యొక్క మానసిక పరిస్థితికి స్టెబిలిటీ అనేది చాలా అవసరం కాబట్టి దాని రీత్యా కూడా ఇక్కడ ప్రస్తుతం నడుస్తున్న దశలో కొంత ఇబ్బందికరంగా ఉన్న రీత్యా తనని మీరు అంగీకరించకపోయినా తన యొక్క మానసికంగా కొంత స్టెబిలిటీ అనేది తక్కువగా ఉన్న రీత్యా కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉండే టైంగానే దీన్ని చెప్పాలి. 2013-14 దాకా పెద్ద ఆశాజనకంగా లేదు కనుక అది బాగుండడానికి క్రమం తప్పకుండా తిని శుక్రవారం తనకి సంబంధించి మీరు ఏదైనా దేవాలయంలో ఏదైనా చేసుకున్నా బాగుంటుంది, పూజలు లాంటివి చేసుకుంటే బాగుంటుంది. అలాగే చేతికి ఏదైనా పగడం పెట్టించినా కూడా తన యొక్క ఆలోచన సరళిలో చక్కటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ స్టెబిలిటీ అనేది ఏ విషయానికైనా చాలా ముఖ్యం అమ్మ. అది అంటే అవతల వ్యక్తి తీసుకునే నిర్ణయం కరెక్టా కాదా అన్నది తెలిసేట్టుగా ప్రస్తుతం నడుస్తున్న దశల్లో అంత ఇండికేషన్స్ కరెక్ట్గా లేవు కనుక దానివల్ల కూడా రకరకాలుగా వేరియేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ముందు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి. చేతికి ఏదైనా డైమండ్ లాంటిది ఉంటే తీసేయండి. ఆగ్నేయపరంగా దోషం కూడా ఉన్నా కూడా తన యొక్క నిర్ణయాలు అంత కరెక్ట్గా ఉండే అవకాశాలు తక్కువ కనుక ముందు ఈ రకమైన పరిహారాలు పాటిస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. ఓకే అండి. పద్మచారాయణ గారు మరింత మంది కాలర్స్తో మాట్లాడబోయే ముందు ఒక స్వల్ప విరామం తీసుకుందామండి. గుడ్ టైం కార్యక్రమంలో స్వల్ప విరామం. విరామం తర్వాత గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణురాలు జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఇప్పుగంటి పద్మచారాయణ గారు ఈ రోజు మనతో ఉన్నారు. మీకున్నటువంటి ఎటువంటి జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్రపరమైన సమస్యలకైనా సరే పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయవలసిన నెంబర్స్ 7702344003 7702344005. కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. పద్మచారాయణ గారు చాలా మంది ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా సమస్యలు తెలియజేస్తారని ఒక ఉత్తరం చూద్దామండి. పద్మచారాయణ గారికి నమస్కారాలు. నా పేరు కేవి నాగేశ్వరరావు. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మా అమ్మాయి పేరు కె సత్యవాణి. డేట్ ఆఫ్ బర్త్ 26/7/1987 మధ్యాహ్నం 12:35 జన్మించింది. పుష్యమి నక్షత్రం 4వ పాదం చూసుకుంటున్నాం. వివాహం ఎప్పుడవుతుంది తెలియచేయగలరు? వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం అని రాస్తున్నారండి. ఓకే, వివాహానికి సంబంధించిన అనుకూలత అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే 2014 స్టార్టింగ్ నుంచి చాలా ఫేవరబుల్గా ఉంది. ఈ లోపల అవకాశాలు ఉన్నా కూడా దాన్ని కూడా మీరు ప్రొసీడ్ అవ్వాలనుకుంటే పరిహారాలు కొన్ని పాటించినట్లయితే ఫేవరబుల్గా ఉంటుందండి. ఇందులో అతి ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితికి గోచారానికి మనం క్లబ్ చేసుకొని చూసినట్లయితే గోచార రీత్యా కూడా బలం అనేది రావడానికి ఎంత లేదన్నా కూడా మీకు 2013 దాటిన తర్వాత 2013 మిడిల్ నుంచి ఫేవరబుల్గా ఉండే అవకాశం ఒకటి కనబడుతుందండి. అంటే ఒక రకంగా 14నే మనం పరిగణలోకి తీసుకోవాలి. రెండోది ఏంటంటే దీంతో పాటుగా మీకు సంబంధించి ఒకవేళ అమ్మాయి ఉండే ఇల్లు ఏమన్నా వెస్ట్ రిలేటెడ్గా ఉందంటే పడమర ముఖద్వారం కానీ పడమర తెగినా పడమర పెరిగినా పడమరలో వీస్తులు ఉన్నా ఏదైనా పడమర ముఖద్వారానికి సంబంధించిన ఇబ్బందిగా పరిగణిస్తాం కనుక మనకి పడమర ఇబ్బంది అనేది లేకుండా చూసుకోవడం అనేది ప్రధానంగా కావాలి. ఎందుకంటే వ్యక్తి జీవితం మీద జాతకం ఎంత ఇదో దాంతోపాటు వాస్తు కూడా అంతే కనుక జ్యోతిష్యపరంగా తీసుకున్నప్పుడు దాని యొక్క బలం కొంతవరకు బాగానే ఉన్నా వాస్తుపరంగా ఇబ్బంది లేకుండా చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మంచి మ్యాచ్ రావడం అనేది సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది. చేతికి అవకాశం ఉన్నట్లయితే కెంపు పుష్యరాన్ని కలిపి పెట్టుకుంటే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఆ కార్యక్రమం. దాంతోపాటుగా క్రమం తప్పకుండా శనివారం దేవాలయ సందర్శన చేసినా కూడా చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. మంచి మ్యాచ్ అనేది కుదురుతుంది. కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో నమస్కారం, మీ పేరు? ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. హలో, ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్కారం అండి, మీ పేరు? హలో, వినిపిస్తుందండి. టీవీకి దూరంగా వచ్చి మాట్లాడితే మా మాటలు కూడా వినిపిస్తాయి. మీ పేరు? హలో, శ్రీనివాస్ అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. దయచేసి టీవీ వాల్యూమ్ అన్న తగ్గించండి, లేదంటే మీరు టీవీకి దూరంగా అన్న వచ్చి మాట్లాడితే బాగుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 21/12/1997 అండి. దయచేసి టీవీకి దూరంగా రండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/12/1997 అండి. సమయం చెప్పండి. 2:15 రాత్రి. తెల్లవారితే 22 అండి.
తెల్లవారితే 22. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? హనుమాన్ జంక్షన్ అండి, కృష్ణా జిల్లా. ఓకే, సమస్య చెప్పండి. ఈ సమస్య ఏంటంటే ఈ ఆ బాబుకి ఇప్పుడు అసలు స్టడీ అస్సలు ఏం రావట్లేదు. ఆయనకి ఏంటి తెలుసుకుందాం కదా అని. ఏం 9th క్లాస్ చదువుతున్నారు? చదువుతున్నాడు ప్రస్తుతం. ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? అది తెలీదండి, ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. ఒకళ్ళేమో ఉత్తర నక్షత్రం అన్నారు, ఒకరు పుబ్బ అంటున్నారు. ఓకే అండి, అది పద్మచారాణి గారి ఏంటనేది వివరాలు తెలియజేస్తారు, వినండి. విద్యాపరంగా అభివృద్ధి కోసం అడగడం జరుగుతుంది. ఇక్కడ జాతకరీత్యా తీసుకున్నప్పుడు ఉత్తరా నక్షత్రం వచ్చింది అబ్బాయిది. ఇక రెండోది ఏంటంటే దాంతో పాటుగా ఎప్పుడైతే ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుందో ఇది దాదాపుగా 2007 నుంచి 7.5 సంవత్సరాలు ఉండడం అనేది ఒకటి. రెండో కార్యక్రమం తీసుకున్నట్లయితే ఇక్కడ నడిచేది కుజ మహాదశలో మీకు శని యొక్క అంతర్దశ కూడా నడవడం అనేది గమనించుకోవాలి. ఈ కుజుడు ఉన్న స్థానాన్ని పరిగణలోకి తీసుకున్నా కూడా అది అంత బలమైన స్థానంలో లేకపోవడము. రెండోది శని యొక్క అంతర్దశ అంటే శని యొక్క స్థానాన్ని తీసుకున్నా కూడా దాంట్లో కూడా బలం అనేది తక్కువగా ఉండడము. కాబట్టి ఈ రెండింటితో పాటుగా నడిచేది ఏలినాటి శని అంటే గోచారాన్ని తీసుకున్నా గ్రహచారాన్ని తీసుకున్నా పెద్ద ఫేవరబుల్ ఇండికేషన్స్ ఇందులో లేకపోవడం అనేది మొదటి కారణం. అంటే 2007 తర్వాత నుంచి నడుస్తున్న సమయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే అది అంత ఆశాజనకంగా లేకపోవడం కూడా ఒక రకంగా చదువులో ఇబ్బందులు ఏర్పడడానికి కారణంగానే మనం చెప్పొచ్చు. అలాగే రెండో విషయాన్ని తీసుకున్నట్లయితే మీ దానికి ఈ అబ్బాయికి ఏదైనా వాస్తుపరంగా ఏమైనా నార్త్ అనేది అంత ఫేవరబుల్ కాదు కాబట్టి మీరుండే ఇల్లు ఏమైనా నార్త్ కానీ నార్త్ ఈస్ట్ కానీ అనేది ఏదైనా ఫేవరబుల్గా లేని డైరెక్షన్లో తనకి కానిది ఏదైనా ఎంట్రన్స్ లాంటివి ఉన్నా అటువైపు తిరిగి తను చదువుకుంటున్నా కూడా ఆశించినంత ఆశాజనకంగా ఉండకపోవడం అనేది కూడా దీంట్లో ఇండికేషన్ కనబడుతుంది. అలాగే చేతికి ఏదైనా ఆల్రెడీ మీరు ఏదైనా రూబీ లాంటివి అలాంటివి పెట్టినా కూడా అవి అంత ఫేవరబుల్గా ఉండవు కనుక దీనికి సంబంధించి మీరు పాటించవలసిన నియమాల్లో మొట్టమొదట శనికి సంబంధించి జపాలు హోమాలు చేయించుకోవడం అనేది మొట్టమొదటిగా కావాలి. అలాగే ఉత్తరం దిక్కు కాకుండా ఈశాన్యం కాకుండా తను చదువుకోవాలనుకుంటే డైరెక్ట్ ఈస్ట్ వైపు తిరిగి చదువుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా తను చదువుకునేటప్పుడు కానీ తన ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ తన తరపున మీరైనా ఇంట్లో శ్రీ హైగ్రీవాయన మహా అనే మంత్రాన్ని పఠిస్తే కనీసం ఒక గంట సేపు ఎగ్జామ్ రాసేటప్పుడు చక్కటి పరిహారాలుగా దీన్ని చెప్పొచ్చు. ముందు ఈ కార్యక్రమాలు చేస్తూ ముందు అన్నిటికంటే ఒక ముత్యం ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలు పెట్టినట్లయితే చక్కటి పరిహారంగా దీన్ని చెప్పొచ్చు. ఇవన్నీ మీరు పాటించండి, చాలా చేంజ్ అనేది అబ్బాయిలో కనబడుతుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో హలో, నమస్కారం, మీ పేరు? మీ పేరు హలో. చెప్పండి. మీ పేరు? నా పేరు దేవి అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25 చెప్పండి. 25 మే ఓకే, 25 మే 1974. ఏ 74. పనులు అవ్వట్లేదండి. ఓకే, సమస్య అసలు చెప్తారు కానీ పుట్టిన సమయం చెప్పండి. పుట్టిన సమయం ఒక్క నిమిషం అండి. పుట్టిన సమయం తెలియదండి. సుమారుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం? ఉదయం అనుకుంటానండి. ఓకే, సుమారుగా ఉదయం అనుకుంటున్నారు. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? అది మా కృష్ణా జిల్లా అండి, తిరువూరు దగ్గర. సమస్య చెప్పండి. అసలు ఏ పనులు అవ్వట్లేదండి. అసలు ఏం అసలు చేస్తుంటారు? ఎలా ఉంది జాతకం అని. తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇందుకు మీ వారు ఏం చేస్తుంటారు? బట్టల షాప్ అండి, పెట్టి లాస్ వచ్చి తీసేసామండి. అసలు ఏం చేస్తే బాగుండిద్దా ఏంటిది, ఏ స్టోన్ పెట్టుకోవాలన్నది తెలుసుకుందామని. ఏ నక్షత్రం చూసుకుంటున్నారు మరి? ఏంటండి? ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? రోహిణి నక్షత్రం చూసుకుంటున్నారండి. అవునో కాదో తెలీదు. ఓకే ఓకే, పద్మచారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. అలాగే. అంటే వృత్తిపరంగా అభివృద్ధి అనేది అంతగా లేదు, ఏది పెట్టినా కూడా అంతగా కలిసి రావట్లేదు అనేది మీ యొక్క ప్రధానమైన సమస్యగా చెప్తున్నారమ్మా. అయితే యాక్చువల్గా ఏంటంటే ప్రతి దాంట్లోనూ కూడా ఆచితూచి అడుగేయవలసిన సమయం అయితే తనకు ఉంది. దాదాపుగా 2 years బట్టి దీని యొక్క ప్రభావం అనేది మీకు కనబడుతుంది. లాస్ట్ 8 monthsగా కూడా దీని వల్ల చాలా వరకు మీరు దరిదాపుల్లో వచ్చి ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడే సమయంగానే దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇది అన్ని విధాలుగా బాగుండడానికి మీరు చేయవలసింది ఏంటంటే తప్పనిసరిగా అంటే అది ఎవరి పేరు మీద పెట్టి మీరు నడుపుకుంటున్నది కూడా మనం చూసుకోవాలి. అంటే కేవలం మనకి జాతకరీత్యా మన ఒక్కళ్ళమే దాంట్లో చేయం కాబట్టి మన ఇంట్లో ఎవరైనా పార్ట్నర్స్ ఉన్నారా అన్నది కూడా దాంట్లో తీసుకోవాలి. రెండోది ఏ ముఖ ద్వారంలో ఉందన్నది కూడా మనకి అది కూడా ఒక సమస్య కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇక్కడ ఏం చెప్పారంటే ఉదయం అనుకుంటా అని చెప్పారు. ఉదయం అనుకుంటా కాదు, వాస్తుపరంగా కానీ తర్వాత స్టోన్ పరంగా కానీ మేము మీకు సలహా ఇవ్వడానికి తప్పనిసరిగా మీ యొక్క కరెక్ట్ టైం కనుక మనకి తెలిసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఈసారి మీరు ఏం చేస్తారంటే అది ఎవరి పేరు ఎవరెవరైనా పార్ట్నర్స్ ఉన్నారా లేకపోతే ఆయన ఒక్కరేనా ఎవరి పేరు మీద ఉందన్నది ఆ డీటెయిల్స్ కూడా మీరు తీసుకుని ఇంకొకసారి మీరు కాల్ చేసినప్పుడు మనం చక్కగా వాస్తుపరంగా కూడా సలహా ఇవ్వచ్చు. ఓకే అండి, పద్మచారాణి గారు ఒక ఉత్తరం చూద్దామండి. పద్మచారాణి గారికి నమస్కారాలు. నా పేరు సుధా. నా డేట్ ఆఫ్ బర్త్ 1991 మే 5వ తేదీ. 1991 మే 5వ తేదీ ఉదయం 7:14 ఉదయం 7:14 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో జన్మించాను అంటూ రాస్తున్నారండి.
చదువు పూర్తి చేశాను, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అలాగే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, అలాగే నాకు నక్షత్రం రాశి వివరాలు కూడా తెలియచేయండి అంటూ రాస్తున్నారండి. అంటే విద్యాపరంగా మనకి అభివృద్ధి అనేది, తర్వాత వృత్తిపరమైన అభివృద్ధి రెండు కూడా చాలా అవసరం కనుక దీని ద్వారా మనం తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే విద్యాపరమైన అభివృద్ధికి అసలు మనం ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి ప్రతి బుధవారం నాడు కూడా ఈ అమ్మాయి ఒకసారి వినాయకుడి గుడికి వెళ్ళడం బట్టి కూడా చాలా చక్కటి డెవలప్మెంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. మొదటి అంశం అది. ఇక రెండోది ఏంటంటే విద్యాపరమైన అభివృద్ధితో పాటు తర్వాత ప్రొఫెషనల్గా కూడా అభివృద్ధి కావడానికి ఈ జాతక రీత్యా తప్పనిసరిగా వీళ్ళు ఏం చేయాలంటే ఆదిత్య హృదయం లాంటిది వినడం కానీ, పారాయణ చేయడం కానీ, లేకపోతే సూర్యుడికి సంబంధించి సూర్య నమస్కారాలు చేయడం బట్టి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక తనకి ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఇంట్లో తనకి ఏ రకంగా ఉంది, ఆ డైరెక్షన్ ఏంటన్నది తను ఒకసారి రికలెక్ట్ చేసుకొని దానికి ఆపోజిట్ డైరెక్షన్లోకి తను కనుక, అంటే ఉదాహరణకి ఇప్పుడు తను ఈస్ట్ అనే దాంట్లో ఉంటే ఈస్ట్ అనేది తనకి ఫేవరబుల్గా లేనప్పుడు తప్పనిసరిగా దానికి ఆపోజిట్గా వెస్ట్ రిలేటెడ్గా తన యొక్క కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నా చాలా చక్కగా ఉంటుంది. ఇవన్నీ చేసిన మీదట తనకి అన్ని విధాల ఫ్యూచర్ అనేది చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది. కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో హలో నమస్కారం, మీ పేరు? హలో, ఓకే అండి. పద్మచారాణి గారు, మరి ఈరోజు జన్మించిన స్త్రీల లక్షణాలు ఏ విధంగా ఉంటే తెలియజేస్తారా? చక్కగా సాధారణంగా ఇవాళ పుట్టిన స్త్రీల లక్షణాలు తీసుకున్నట్లయితే వీళ్ళు చక్కటి నేర్పరులు, సాధకులు అని ఒక మాటలో చెప్పొచ్చు. ఎందుకంటే ఏ విషయాన్నైనా సరే చాలా చక్కగా వాళ్ళు ప్లాన్ చేయడమే కాదు, ప్లాన్ చేయడం కొంత ప్లాన్ వరకే చేసుకుంటారు, కానీ దాని ఎగ్జిక్యూషన్ అనేది చాలా తక్కువ మంది చేసేది. ఏ విషయంలోనైనా చక్కటి ఊహాత్మకంగా ఉండడము, ఆలోచించి దాని ప్రకారం అడుగు వేయడం అనేది, తర్వాత చాలా నెమ్మది స్వభావం అనేది. నెమ్మది స్వభావం అంటే ఏదైనా విషయం వస్తే చాలా అనర్గళంగా మాట్లాడతారు. నెమ్మది అంటే ఒకలాంటి భావుకత, స్పందనలు అనేవి అధికంగా ఉండడం అనేది. తర్వాత ఏ చక్కటి విషయాన్నైనా చాలా అవలీలగా గ్రాస్ చేయడం అనేది, నలుగురికి కూడా చాలా ఉపయోగకారిగా ఉండడము, ఎవరికైనా ఏదైనా అవసరమైతే దాంట్లో క్రియేటివ్గా వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది, వాళ్ళకి కావాల్సిన విషయాల్లో వీళ్ళు అడగకపోయినా ముందుండడం అనేది వీళ్ళ యొక్క ప్రధాన లక్షణాలుగా కూడా వీళ్ళ గురించి చెప్పాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళ యొక్క సహచర్యం ప్రతి వాళ్ళు కోరుకుంటారు కనుక వీళ్ళకి రైటింగ్స్లో కానీ, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో కానీ, అందరి మీద రూల్ చేయడంలో కానీ వీళ్ళకంటే ఒక స్పెషల్ క్వాలిటీస్ అనేవి మనం చూస్తాం. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నా పేరు రవీందర్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? నేను ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 మే ఓకే, 1978. 22 మే 1978. అవునండి. పుట్టిన సమయం చెప్పండి. 3:30 తెల్లవారుజామున. తెల్లవారితే తేదీ ఎప్పుడు వస్తుంది? 22 వస్తుందండి. 22 వస్తుంది. అవునండి. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? వరంగల్ డిస్టిక్ అండి. ఓకే, వరంగల్ డిస్ట్రిక్ట్. సమస్య చెప్పండి. కెరీర్ లో గ్రోత్ లేదండి, దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. డబ్బులు ఏం నిలవట్లేదు, చేస్తుంటారు మీరు? అదొక సమస్య అండి. ఏం చేస్తుంటారండి మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తుంటానండి. ఓకే, జాబ్ చేస్తున్నారు. కెరీర్ లో గ్రోత్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇంతకీ ఏ అవునండి. నక్షత్రం చూసుకుంటున్నారు? విశాఖ నక్షత్రం అండి. విశాఖ నక్షత్రం చూసుకుంటున్నారు. ఓకే, అవునండి. పద్మచారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. అయితే కెరీర్లో గ్రోత్ గురించి మనం ఆలోచించేటప్పుడు ప్రస్తుతం నడుస్తున్న దశల యొక్క సపోర్ట్ కూడా తప్పనిసరిగా కావాలి. మీకేంటంటే ఒకటి శని యొక్క సపోర్ట్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో కొంతవరకు తక్కువగా ఉండడం బట్టి చేంజ్ ఆఫ్ జాబులకు కూడా అవకాశం అనేది దీంట్లో మనకు కనబడుతుంది. రెండోది ఏంటంటే ప్రతిదీ కూడా చాలా చక్కగా క్యాలిక్యులేట్ చేస్తారు, చాలా మ్యాథమెటికల్ థింకింగ్ అనేది ఉంటుంది. ప్రతి విషయంలోనూ 1-100 సార్లు ఆలోచిస్తారు, కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ విషయం వచ్చేటప్పటికి ఏదో రకాలైన ఆటంకాలు అనేవి మీరు ఎదుర్కోవడం అనేది కూడా దీంట్లో జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు పాటించవలసిన రెమెడీస్ అయితే కొన్ని ఉన్నాయండి. మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే, మీరు ఉండే ఇల్లు ఏమన్నా ఉత్తరం రిలేటెడ్గా ఉందంటే నార్త్ రిలేషన్ అనేది ఒకటి, తర్వాత సౌత్ వెస్ట్ ఒకటి మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి కనుక ఆ విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఇక రెండోది ఏలినాటి శని వల్ల కూడా చాలా విషయాల్లో ఆలోచన ఉన్నా కూడా ఆటంకాలు ఎదురవ్వడం అనేది, విఘ్నాలు జరగడం అనేవి జరుగుతూ ఉంటాయి కనుక అవి లేకుండా ఉండడానికి శనికి సంబంధించి ఏదైనా ఒకసారి మీరు ఏదైనా ఇలాగా పూజలు చేయించుకోవడం, అంటే ముఖ్యంగా పూజలు అనే దానికన్నా కూడా శనికి తైలాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అవకాశం ఉన్నట్లయితే చేతికి ఒక క్యారెట్ పైన మీరు ఒక ఉంగరం పెట్టుకోవడం, అదేంటంటే ముత్యానికి సంబంధించింది పెట్టుకోవడం కూడా చాలా చక్కగా ఉంటుంది. తర్వాత మీ యొక్క మానసిక పరిస్థితుల్లో కూడా ఏది చేసినా ప్రస్తుతం కలిసి రావట్లేదన్న విషయానికన్నా కూడా ఈ రకంగా ముత్యం పెట్టుకోవడం, బుధవారం దేవాలయ సందర్శనం చేయడము, దాంతోపాటుగా నార్త్లో ఏ రకమైన దోషం లేకుండా ఉండడము, ఇవన్నీ తీసుకున్నట్లయితే చక్కగా మీరు ఆశించినట్టుగా మంచి గ్రోత్ అనేది 2013 ఆగస్టు తర్వాత నుంచి ఉంటుంది. అప్పటిదాకా ఉన్న జాబుని వదిలేసే ప్రయత్నాలు ఏం చేయకండి. ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ అవకాశం ఉన్నట్లయితే టెంపుల్లో బుధవారం ఆకుపచ్చటి పెసలు లాంటి దానాలు కానీ, లేకపోతే ఏదైనా జామకాయలు కానీ దానం చేసినట్లయితే చక్కటి పరిహారంగా చెప్పచ్చు. పద్మచారాణి గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో అమూల్యమైన అద్భుతమైన విషయాలు తెలియజేస్తారండి. ధన్యవాదాలు.
ఈనాటి గుడ్ టైం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. కాల్ కలవని వాళ్ళు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. మీ సమస్యను సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా పోస్ట్ కార్డ్ పై రాసి పంపించండి. పద్మజారాణి గారు శాస్త్రీయంగా, సవివరంగా పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. ఇది ఈనాటి గుడ్ టైం కార్యక్రమం. లేపటి గుడ్ టైం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మా చిరునామా గుడ్ టైం, వనితా టీవీ, ఎన్టీవీ బిల్డింగ్స్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033.